నేనేమంటానంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగానే ఉంది. 42% రిజర్వేషన్ అంటుంది. ఈ చిన్న పదవులలో రిజర్వేషన్ కాదు, ముఖ్యమంత్రి పదవి ఇయ్యరు వాస్తవంగానే. అప్పుడు ఇస్తే నిజంగానే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటుంది కదా. సో అది మనం మనం వినిపించే వాయిస్ అన్నమాట. వీళ్ళందరి వాదనలు ఎప్పటి వరకు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి? ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయినట్టే మళ్ళీ ఇదేది ఉండదు. ఇంకేముండదు. మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు మళ్ళీ ఇంకో 3 సంవత్సరాలు పడుతుంది వాళ్ళు మాట్లాడడానికి. ఈ ఎలక్షన్ల స్టంట్ ఇది. బీసీల ఓట్లు 52% ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఓట్లన్నీ వీళ్ళ వైపు మలుపుకోవడం. ఏ పార్టీ స్టంట్, ఏ పార్టీ స్ట్రాటజిక్స్ ఆ పార్టీ ఉపయోగిస్తుంది. ఇలాంటి రాజకీయాలు ఏమైనా దేశానికి ఉపయోగపడతాయి అసలు? అంటే నేనేమంటున్నంటే ఇప్పుడు హీరోలు ఉండాలి. ఆర్థికంగా మన చేతిలో పగ్గాలు ఉంటాయి చూడు. అవును. అది ఆ రోల్ బీసీలది ఉండాలి. ఈ కింద పదవులలో కింద స్థాయిలో కాదు బీసీలది. రాజ్యాన్ని ఏలాలి, ఊరిని కాదు రాష్ట్రాన్ని ఏలాలి. ఆ దిశగా బీసీలు చైతన్యవంతం కావాలి. ముఖ్యమంత్రి ఆయన ఉంటాడు, జడ్పీటీసీ ఈయన ఉంటాడు. అవును. ముఖ్యమంత్రి చేతిలో ఎక్కువ పదం ఉంటుంది. మళ్ళీ ఆటోమేటిక్గా వాళ్ళ సామాజిక వర్గాలకే అభివృద్ధి జరుగుతుంది, వాళ్ళ సామాజిక వర్గాలే డెవలప్ అవుతాయి. సర్పంచ్ ఏం చేస్తాడు? ఏం చేయడు. ఉన్న దాంట్లోనే ఇప్పుడు సర్పంచ్ అంటే ముఖ్యమంత్రికి ఎక్కువ పదం ఉంటుంది, సర్పంచ్కి ఎక్కువ పదం ఉంటుందా? ముఖ్యమంత్రికి. సో బీసీలు ఏం చేయాలంటే ముఖ్యమంత్రి అవ్వడానికి కొట్లాడాలి, సర్పంచ్ అవ్వడానికి కొట్లాడొద్దు అని చెప్పేసి మన వాయిస్ అన్నట్టు. అంటే ఎలా ఇప్పుడు కుట్రలు కుతంత్రాలు లేని రాజకీయాలు చూడాలంటే ఎలా? ఇక అది సాధ్యం కాదు. ఇప్పట్లో కుట్రలు కుతంత్రాలు లేని రాజకీయం అనేది సాధ్యం కాదు. అది మళ్ళీ ఇక కమ్యూనిజం రావాలి, వాళ్ళతోనైతేనే మనకు సాధ్యం. థ్యాంక్ యూ మధు. థ్యాంక్ యూ.